శ్రోతలకు రంజాన్ శుభాకాంక్షలు. మహాశయులారా, రంజాన్ అంటే రంజ్ అనే అరబిక్ ధాతువు నుండి రంజాన్ అనే పదం పుట్టింది. రంజ్ అంటే వేడిమి అని అర్థము. మనిషి చేసిన పాపాలను నేరాలను కాల్చి భస్మీపటలం చేసే నెల అని అర్థము. రంజాన్ మాసం ముఖ్యంగా ఆత్మ ప్రక్షాళన మాసం, ఆధ్యాత్మికతను ప్రేరేపించే మాసం, క్రమశిక్షణ నేర్పి దైవానికి అంకితం అయ్యేటట్టు చేసే మాసం, దైవ ప్రసన్నతను తనివితీరా గ్రోలే మాసం, దైవ కరుణా కటాక్షాలను పొందే మాసం, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి అద్దం పట్టే మాసం, పరస్పర ఆత్మీయత అనురాగాన్ని అనుసంధానం చేసే మాసం, గోరంత పుణ్య కార్యానికి కొండంత పుణ్యం ప్రసాదించే మాసం, వయసుతో నిమిత్తం లేకుండా ఇంటిల్లిపాది రాత్రింబవళ్ళు ఆరాధనలో మునిగే మాసం, ఖురాన్ పఠనంతో దైవనామ స్మరణతో దాన ధర్మాలతో పాపాలను ప్రక్షాళనం చేసుకునే మాసం. ఇంతటి శుభాలు కలిగిన మాసం మరొకటి లేదనుట అతిశయోక్తి కాదేమో. కరుణామయుడైన అల్లాహ్ దివ్య ఖురాన్లో ఉపవాసాలను గురించి ప్రస్తావిస్తూ, ఓ విశ్వాసులారా, మీ పూర్వీకులపై ఉపవాసాలు ఎలా విధింపబడినవో మీపై కూడా అలాగే విధింపబడినవి, వీటి ద్వారా మీరు భక్తి పరాయణులు అవుతారు అని అన్నాడు. మనిషిలో దైవ భీతి మరియు దైవ భక్తి కలిగించి మనోవాంఛలకు బానిస కాకుండా ధర్మపరాయణుడు కావడమే ఉపవాసం లక్ష్యం. దీన్నే తఖ్వా అంటారు. ఇస్లాంలోని ఆరాధనలో ఉపవాసాలు తప్ప నమాజ్, జకాత్ మరియు హజ్ బహిరంగ ఆరాధనలు. ఇవి ఇతరులకు అగుపించునట్టివి. అయితే ఉపవాస వ్రతం మాత్రం ఇతరులకు అగుపించని ఆరాధన. ఉపవాసం పాటిస్తున్నట్టు ఇతరులకు మనం తెలియజేస్తే తప్ప తెలియదు. బహిరంగ ఆరాధనల పుణ్యఫలం అల్లాహ్ తన దూతల ద్వారా భక్తులకు అందజేస్తాడు. అయితే ఉపవాసాల పుణ్యఫలం స్వయంగా తానే ప్రసాదిస్తానని అల్లాహ్ అంటున్నాడు. ఉపవాసం లేక రోజాను అరబ్బీ భాషలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే మాట్లాడకుండా ఉండడము లేక అన్నపానీయాలు సేవించకుండా ఉండడము అని అర్థము. ఇస్లామియా ధర్మశాస్త్ర భాషలో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలను, సంభోగాన్ని, చెడు విషయాలను విసర్జించడం అని భావం. ధర్మశాస్త్రపరమైన ఎలాంటి కారణం లేకుండా రంజాన్ రోజాలను విడనాడిన వ్యక్తి ఘోర పాపాత్ముడవుతాడు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాస వ్రత ప్రాముఖ్యాన్ని తెలుపుతూ ఇలా అన్నారు: ఎవరైనా ఒక వ్యక్తి షరియత్పరమైన ఎలాంటి మినహాయింపు, వ్యాధి కానీ లేకుండా రంజాన్ నెలలో ఒక్క రోజా వదిలేసినా అతడు ఆ తర్వాత జీవితాంతం రోజాలు పాటించినప్పటికీ అవి వదిలేసిన రోజాతో సమానం కాజాలవు. ఉపవాస వ్రతాన్ని సరియైన రీతిలో పాటించినందువల్ల ఆత్మలో పవిత్రత, పారిశుద్ధ్యాలు జనిస్తాయి. దైవ మార్గంలో కృషి చేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది. మనలోని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంచబడతాయి. మనోనిగ్రహం ఏర్పడుతుంది. మనుష్యుల్లో ప్రేమానురాగాలు, ఆప్యాయత, అభిమానాలు పెంపొందబడతాయి. శాంతం, సహనం, ధాతృత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం మొదలగు సుగుణాలు అలవడతాయి. ముఖ్యంగా సమాజంలోని నిరుపేదల, దరిద్రుల ఆకలి బాధ తెలుస్తుంది. ఉపవాసం పాటించడం అంటే కేవలం ఆహార పానీయాలను మానివేయడం అనే అర్థం కాదు. చెడును వదిలి మంచి పనులు అవలంబించడమే ఉపవాస లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా మన నడవడికను మార్చుకోకపోతే రోజా వల్ల చేకూరే ప్రయోజనాలేవి మనకు సమకూరవు. వైద్య శాస్త్రరీత్యా ఉపవాసంతో చాలా లాభాలు చేకూరుతాయి. ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు దాదాపు 14 గంటల కాలం అన్న పానీయాలను విసర్జించినందువల్ల శరీరంలోని జీర్ణమండలానికి విరామం లభిస్తుంది. జీర్ణగ్రంథులకు పని తగ్గుతుంది. విరామం తర్వాత అవి చక్కగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎట్లంటే ఏకధాటిగా విద్యుత్ మోటారు కానీ ఏదైనా యంత్రాన్ని కానీ పని చేయించినందువల్ల అది వేడెక్కుతుంది. లోపలి భాగాలు అరిగిపోతాయి.
అందువల్ల కొంత విరామం ఇచ్చి మరలా పని చేయిస్తారు. అలాగే జీర్ణమండలంలోని జీర్ణాశయము, కాలేయము, క్లోమము, పిత్తాశయము, జఠరగ్రంథులు, ఆంత్రగ్రంథులకు 1 నెల పని తగ్గుతుంది. విరామం తర్వాత చక్కగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఉపవాసం వల్ల జీర్ణమండలంలో ఏర్పడిన వ్యర్థ విష పదార్థాలు తొలగింపబడతాయని హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనే పుస్తకంలో డాక్టర్ దేవేంద్ర ఓరా ఎండి గారు తెలిపారు. రంజాన్ నెల సహనం వహించవలసిన నెల. సహనం ప్రతిఫలం స్వర్గం. ఇది సానుభూతి తెలిపే నెల. సమాజంలోని నిరుపేదలపై, అగత్యపరులపై సానుభూతి తెలిపి దాన ధర్మాలతో వారిని ఆదుకోవాలి. రోజా ఉండి అబద్ధం, అపనింద, అన్యాయం, అక్రమం, దుర్భాష, పరోక్ష నింద, వృథా పనులు, పనికి మాలిన కబుర్లతో కాలం గడిపితే రోజా ఫలితాలు ఏవీ దక్కవు. అట్లే సినిమాలు చూడడం, టీవీ కాలక్షేపం, చదరంగం, పేకాటలతో కూడా రోజా ఫలితాలు ఆశించినంత లభించవు. అన్నపానీయాలను త్యజించడమే కాదు, శరీర అవయవాలను కూడా హద్దులో ఉంచుకోవాలి. కన్నులతో అశ్లీల దృశ్యాలు చూడడం విడనాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నులతో చెడు చూడకూడదు. చెవులతో బూతులు వినడం, అసభ్యకర మాటలు వినడం, సంగీతం వినడం మానుకోవాలి. నోటితో బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడం సరికాదు. అట్లే చేతులతో చెడ్డ పనులు చేయడం, కాళ్లతో చెడు స్థలాల వైపు వెళ్ళడం చేయరాదు. మనసు నిర్మలంగా ఉంచుకొని ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తే రోజా పూర్తి ఫలితం మనకు దక్కుతుంది. ఈ పవిత్ర మాసంలోనే హజరత్ దావూద్ అలైహిస్సలాం గారికి జబూర్ గ్రంథం, హజరత్ మూసా అలైహిస్సలాం గారికి తౌరాత్ గ్రంథం, హజరత్ ఈసా అలైహిస్సలాం గారికి ఇంజీల్ గ్రంథం బహూకరింపబడ్డాయి. మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రతి రంజాన్ నెలలో హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాం గారు ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపించేవారు. దివ్య ఖురాన్లో అల్లా సూచించిన మహిమాన్వితమైన రాత్రి అంటే లైలతుల్ ఖదర్ రంజాన్ నెలలో వస్తుంది. అది రంజాన్ నెలలోని చివరి 10 దినాల్లోని బేసి సంఖ్య గల రాత్రుల్లో ఏదైనా ఒక రాత్రి కావచ్చు. ఈ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే ఎంతో శ్రేష్టమైనది. ఈ రాత్రి చేసే ఆరాధనలో, ప్రార్థనలో, నమాజ్, దైవ నామస్మరణ, ఖురాన్ పారాయణం ఇతర 1000 నెలల్లో చేసే ఆరాధనల కన్నా ఉత్కృష్టమైనవిగా గ్రంథాలు తెలుపుతున్నాయి. అల్లా పాలనా వ్యవస్థలో ఈ రాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రాత్రి అల్లా వ్యక్తుల, జాతుల, దేశాల అదృష్ట దురదృష్టాలకు సంబంధించిన నిర్ణయాలు చేసి వాటిని తన దూతలకు అప్పగిస్తాడు. వారు వాటిని తగు రీతిలో అమలుపరుస్తారు. కావున ఈ రాత్రిలో ప్రపంచంలోని ప్రజలందరూ సుఖశాంతులతో అన్యోన్యంగా జీవించాలని, సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. అల్లా ఈ రాత్రిలో మొదటి ఆకాశం పైకి వచ్చి తన భక్తుల ఆరాధనను స్వీకరించి వారి కోరికలను నెరవేరుస్తాడు. ఈ నెలలో చేసే ఐచ్ఛిక ఆరాధనలు ఇతర దినాల్లోని ఫరజ్ ఆరాధనలకు సమానం. ఒక ఫరజ్ ఆరాధన పుణ్యఫలం 70 రెట్లు మొదలుకొని 700 రెట్లు అధికమవుతుంది. రంజాన్ నెలలో ₹1 దానం చేస్తే ఇతర దినాల్లో 70 నుండి 700 రూపాయలు దానం చేసిన దానితో సమానం. అందువల్ల ధనవంతులు తమపై విధిగా ఉన్న జకాత్ విధిదానం ఈ నెలలో చెల్లిస్తారు. రోజా పాటించు పద్ధతి. ఉపవాసం పాటించే సంకల్పంతో ఉషోదయానికి మునుపు తీసుకునే ఆహార పానీయాలను సహరీ అంటారు. సహరీ భుజించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంప్రదాయం, పుణ్యకార్యం కూడా. కావున తినాలి. ఆకలి లేకపోయినా కొద్దిగా అయినా తినడం, త్రాగడం చేయాలి. పగలంతా నియమ నిష్ఠతో రోజా పాటించి సూర్యాస్తమయమైన వెంటనే ఉపవాసాన్ని విరమించాలి. దీన్నే ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్కు తాను ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదన నుండి కొన్న ఆహార పదార్థాలు వాడాలి. రంజాన్ నెలలో ప్రతి రాత్రి ఇషా నమాజ్ తర్వాత 20 రకాతుల ప్రత్యేక నమాజ్ తెలపబడుతుంది. దీన్ని తరావీ నమాజ్ అంటారు.
30 దినాల నమాజులో పూర్తి ఖురాన్ చదివి వినిపిస్తారు. రంజాన్ నెల ముస్లింలకు ఒక శిక్షణా కాలం. ఈ నెలలో మనకు సత్య మార్గంలో నడిచి దైవాదేశాలను శిరసావహించే అభ్యాసం చేయబడింది. దైవ మార్గంలో కష్టాలను సహించడానికి, మనోవాంఛలను అదుపులో ఉంచుకోవడానికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ ద్వారా రాబోవు 11 నెలల వరకు ప్రయోజనం పొందే బాధ్యత మనపై ఉంది. ఈ విధంగా దైవ ప్రీతి కోసం ఉపవాసాలు పాటించి, ఖురాన్ పఠించి, నమాజ్ ఆచరించి, దైవ నామ స్మరణ గావించి, జకాత్ చెల్లించి, దాన ధర్మాలు చేస్తూ పూర్తి నెల గడిపి రంజాన్ పండుగ నాడు నమాజుకు మునుపు పేదలకు ఫిత్రాదానం చేసి, అంటే దాదాపు 2 సేర్ల గోధుమలు లేక దానికి సరిపడే డబ్బు, దైవ ప్రార్థన నుండి వెనుదిరిగిన వాడు అప్పుడే తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన శిశువు ఏ విధంగా పాపరహితంగా ఉంటుందో ఆ విధంగా పాపరహితుడు అవుతాడు. అల్లా మన అందరికీ మానవత్వం గల మనుషుల వలె బతుకున్నట్లు సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. శ్రోతలకు రంజాన్ శుభాకాంక్షలు. మహాశయులారా,